హలో ఎవరోన్. ప్రభాస్ అన్నది అయితే స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. అసలు సందీప్ అన్న సడన్గా అనౌన్స్మెంట్ చేసిండు ఏముంటుంది అని చెప్పి అనుకుంటే వామ్మో ఏం పోస్టర్ అన్నది. సందీప్ అన్న ప్రభాస్ అన్నని ఇన్ని దినాలుగా ఒక ఇండియాలో #1 స్టార్ని ఇన్ని దినాలుగా ఎట్లా చూడాలి, ఎట్లా చూస్తే పబ్లిక్ థ్రిల్ అవుతారని చెప్పి ఏదైతే అనుకుంటారో ఎగ్జాక్ట్ వాళ్ళ ఆలోచనకు తగ్గట్టే నువ్వు దించినావన్న పోస్టరు దుమ్ము లేపేసినావన్న. అసలు సందీప్ అన్న అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఆయన రస్ట్ ఎట్లుంటుందో దానికి తగ్గట్టే. అసలు ప్రభాస్ అన్న అయితే ఈ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంది అసలు మొత్తం బాడీ మొత్తం గాయాలు, ఎక్కడెక్కడ దెబ్బలు కమిలిపోయినాయి మొత్తం, ఏడాడ ఫ్రంట్ బ్యాక్ మొత్తం. వాటి మీద ప్లాస్టర్లు వేసారు. మళ్ళీ ఒక దిక్కించి సిగరెట్ తాగుతుంది, హీరోయిన్ ఏమో ముట్టిస్తుంది, సిగరెట్ అంట పెడుతుంది, గ్లాసులో మందు ఉంది. ఆ ఒక్క ఫోటోలా ఎన్ని గానమని చూస్తాం, ఎంతసేపు అని చూస్తాం. ఎట్లా ఆలోచించినా సరే కూడా స్టోరీ ఏందన్నది కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఒక దిక్కించి పోలీస్ స్టోరీ. ఎట్లా డిజైన్ చేసినావు అన్న సందీప్ అన్న? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తం నీ క్రియేటివిటీతో తగలబెడతావన్న గ్యారంటీ. నీకు జేజేలు కొడతారు పక్క. సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఏం లేదన్న, ఏ లాంగ్వేజ్ అన్నా సరే కూడా నీ క్రియేటివిటీకి నీ టేకింగ్కి జై కొట్టాల్సిందే. చాలామందికి ఉండదన్న ఈ బోల్డ్గా ఓపెన్గా పబ్లిక్కి అసలు ఇట్లా కూడా సినిమా చేయొచ్చు అన్న ఆలోచన చాలామందికి ఉండదు. రెగ్యులర్ జోనర్లో పోతారు. బట్ నువ్వు అట్లా కాదు. రెగ్యులర్ జోనర్లో కంప్లీట్ డిఫరెంట్ అన్న. అసలు ప్రభాస్ అంటే ఒక పాన్ ఇండియా స్టార్ హీరోని, #1 హీరోని ఈ రేంజ్లో చూపిస్తే ఇంకేమన్నా స్క్రీన్లు ఉంటాయన్న? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మొత్తం ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇట్లా తగలబెడతారు స్క్రీన్లో. అయితే దుమ్ము లేపేసినామన్న పోస్టర్ అయితే. పిక్చర్లు అవుతారు అందరూ ఆ పోస్టర్ చూసి. ఏంద్ర నాయన ఎట్లుంది. చాలామంది కంపేర్ చేస్తారు, యానిమల్ లాగానే ఉంది, అట్లుంది ఇట్లుంది అని చెప్పి. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏదో ఒక విధంగా ఆయనలో ఉన్న స్టైలు అంటే ఆయన ఇంతకుముందు ఆయన నిజ జీవితంలో జరగచ్చు, లేకపోతే స్టోరీ రాసుకున్నప్పుడు స్టోరీలో ఉండొచ్చు. సిగరెట్ మందు తాగినంత మాత్రం సేమ్ దానికి దీనికి కంపేర్ చేసే అవసరం లేదు. యానిమల్ కంప్లీట్ డిఫరెంట్ అది, ఇది డిఫరెంట్. 4 సిగరెట్ తాగిన దీనిలో మందు తాగినంటే ఒక సినిమాలో సిగరెట్ తాగితే ఇంకో సినిమాలో సిగరెట్ తాగరా, మందు తాగరా? సో కంపేర్ చేసిన వద్దే వద్దు. సందీప్ అన్న ఆయనకున్న క్రియేటివిటీ, క్లారిటీ రేపు పొద్దున ఒక టీజరో ఓ ట్రైలరో రిలీజ్ అయింది అనుకున్నా ఇంకా పిక్చర్లు అవుతారన్న. మొత్తం ఆ సినిమా గురించి చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారన్న. ఒక్క టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఆ సినిమా కోసం చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారన్న ఖచ్చితంగా. స్పిరిట్ అనే సినిమా కోసం జస్ట్ ఏ ఒక్క ఫోటో లేకుండా ఏం లేకుండా జస్ట్ వాయిస్తోనన్న, వాయిస్తోనే మొత్తం సోషల్ మీడియా మొత్తం షేర్ చేసేసిన. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ తగలబడిపోయినాయి మొత్తం అన్నీ. అసలు జస్ట్ ఆ వాయిస్తోనే. అసేంటిది నువ్వు ఇంకా పోస్టర్ రిలీజ్ చేసి దాని మీద మండుతున్న దాని మీద ఇంకా పెట్రోల్ పోసేసినావు మొత్తం. రేపు పొద్దున్న టీజర్ ట్రైలర్ వచ్చిందంటే ఇంకేం లేదు, మండుడే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ని వాళ్ళ ఆనందాన్ని మన మాటలో చెప్పలేము. ఎందుకంటే ఒక ఫేవరెట్ హీరో ఇట్లా కనబడితే ఇట్లా చూడాలని చాలామంది కోరుకుని ఉంటారు. అది ఈరోజు వాళ్ళకి నెరవేరింది. అది ప్రభాస్ అన్న బాడీ అంటే చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్న నుంచి మిస్ అవుతుంది. అంటే యాక్షన్ సీన్స్ తీస్తుండే కానీ ఈ కైండ్ ఆఫ్ బోల్డ్గా కొంచెం రఫ్గా బాగా రస్ట్గా మాస్గా ఇవి లేవు ప్రభాస్ అన్న నుంచి. ఇవి ఖచ్చితంగా ఈ సినిమాతోనే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీరిపోతుంది అన్న, ఖచ్చితంగా తీరిపోతుంది. సందీప్ అన్న ఫుల్ మీల్స్ కాదు దమ్ బిర్యానీ పెడతాడు అందరికీ. ప్రభాస్ అన్న పంపిస్తాడు కదా ఫుడ్, ప్రభాస్ ఫ్యాన్స్కి సందీప్ అన్న పంపిస్తాడు ఫుడ్ ఈ సినిమాతోనే. స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ అన్నకే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా ఏళ్ళు యాद ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఫిక్స్ అంతే. ఒక సినిమాకి ఏ ప్రమోషన్ లేకుండా జస్ట్ ఒక పోస్టర్తోనే ఒక వాయిస్తోనే సినిమా కింద హైప్ క్రియేట్ చేసినంటే ఇవ్వంతోనే అవుతుందా? జస్ట్ మీరు చెప్పారు సార్, నేను తప్పు చెప్తున్నాను కదా, ఇవ్వంతోనే అవుతుందా? జస్ట్ ఒక పోస్టర్తోని ఒక ఫోటో లేకుండా వాయిస్ లేకుండా కేవలం ఫోటోతోని ఇంత రచ్చలేపి ఈ రేంజ్ క్యూరియాసిటీ తీసుకురా ఇవ్వంతోనే అవుతుందా? సందీప్ అన్నతోనే అవుతుంది. అంటే దాపరికాలు మగవాడు అవి ఏమి ఉండదు. ఏమైతే తీయాలనుకుందో ఓపెన్ టు ఓపెన్ అట్లా తీసింది కాబట్టి ఈ 3 సినిమాలకే ఇంత మార్కెట్, ఇంత పెద్ద స్కేలు, ఈ సైజు, క్రేజు అన్నీ వచ్చినాయి. కొన్నిసార్లు హీరోకున్న క్రేజ్కి డైరెక్టర్ క్రేజ్ తోడైతే ఆ రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది ఈ సినిమా చూపించింది మనకి. స్పిరిటే చూపించింది మనకి. అమ్మా నేనైతే మాత్రం షాక్ అయినా నేను అసలు నిజంగానే. ఆ మందు గ్లాసు పట్టుకుండేది, సిగరెట్ తాగుడేంది, హీరోని సిగరెట్ ముట్టించలేదు. అసలు ఫస్ట్ ఆ బాడీ మొత్తం ఆ గాయాలైతే మాత్రం అసలు నీ క్రియేటివిటీకి హ్యాట్స్ అప్ అన్న. ఎవరు ట్రై చేసిన వర్కౌట్ కాదు ఇది, నువ్వు తప్ప. నీతో అవుతుంది ఈ సినిమాలు తీయాలన్నా, ఇటువంటి స్టోరీని బిల్డ్ చేయాలన్నా
ఒక క్యూరియాసిటీ పెంచాలన్నా సరే నీతోనే అవుతుంది, సందీప్ అన్నతోనే అవుతుంది, ఎవరితోనే కానే కాదు. ఇది ఫిక్స్. ఇది మీరే అంటే ఈ రేంజ్ ఇట్లా అంటే మనం సూర్య అనేది రోలెక్స్ క్యారెక్టర్ ఉంది, అది సూర్యనకే సెట్ అవుతుంది, వేరే వాళ్ళు తీయలేరు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క క్రియేటివిటీ, ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క క్లారిటీ ఉంటుంది. అది సందీపానికి ఈ జోనర్లో సందీపాన్ని కొట్టేటోడు లేడెవడు. ఇండియన్ సినిమా హిస్టరీనే షేక్ చేసి పడేసింది ఒక పోస్టర్తో. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పోతాయి, ఏ రేంజ్కి పోతాయి, కలెక్షన్స్ ఎట్లు వస్తాయి, హిట్ ఏ రేంజ్ అవుతారు దాన్ని అన్నటికన్నా ఇంకెప్పుడు వస్తుంది సినిమా, దీనికోసం అప్డేట్ ఎప్పుడు వస్తుంది, రిలీజ్ డేట్ కూడా ఏం అనౌన్స్మెంట్ చేయలేడు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన రోజు ఇంకా నాకు తెలిసి ఆ దరిదాపులో ఉన్న సినిమాలన్నీ పక్కకు పోతాయి ఖచ్చితంగా. ఈ స్పిరిట్ రిలీజ్ డేట్ ఏ రోజైతే వస్తుందో దరిదాపుల్లో ఏ సినిమా కూడా ఉండదు. ఖచ్చితంగా ఇట్లా ఇస్తాయి, హైవే రెడ్ కార్పెట్ వేసి నాయన నువ్వు నీ సినిమా నువ్వు రిలీజ్ చేసుకో, తర్వాత మేము చూసుకుంటామని. స్టోరీ ఏందన్నదంటే ఇంకా ఈ రేంజ్లో నీకు పోస్టరు వాయిస్లో మెసేజ్ ఇట్లుందంటే స్టోరీ ఏందన్నది మనం ఐడెంటిఫై కూడా చేయడానికి లేదు. చెప్పింది క్లియర్ కాదు పోలీస్ స్టోరీ అని చెప్పేసి. పోలీస్ బ్యాక్డ్రాప్లో ఉన్న మనిషి ఇన్ని దెబ్బలు తగినాయి అంటే అదేందో మనకి అది ఇంకా సినిమానే చూడాలి మనం. ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న సందీప్ అన్న అనేది. నీ ప్లానింగ్ని అసలు అది గెస్ చేయడం కూడా కష్టమవుతుంది. ఆ రేంజ్ ప్లానింగ్ అవుతుందన్న సందీప్ అన్న. ఏ రేంజ్కి పోతుందో ఎంత పోతుంది అన్నది ఇంకా టైం డిసైడ్ చేయాలి, ఫ్యాన్స్ డిసైడ్ చేయాలన్న. వాళ్ళు ఎందుకంటే ఈ సినిమా అసలు అనుకున్న దానికన్నా వేరే రేంజ్కి పోయింది. ఒక పోస్టర్తో ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి పోయింది పోస్టర్తో సినిమా. నీకున్న ఆ రఫ్ అసలు సందీప్ కంప్లీట్గా చంద్రముఖిలా మారిన గంగా అని చెప్పంటారు కదా, ప్రభాస్ అన్న కూడా కంప్లీట్గా సందీప్ అన్న హీరోగా చేంజ్ అయింది మొత్తం. ఆ మేక్ ఓవరు, ఆ క్రియేటివిటీ, హీరో లుక్స్, హీరో హెయిర్ స్టైలు ఒకటే కాదు, మొత్తం అన్నీ డిఫరెంట్. నీకు రెగ్యులర్ జోనర్కి ఈ సందీప్ అన్న సినిమాలకు సంబంధం ఉండదు. హీరో వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి, హీరో పెంచుకున్న గడ్డం దగ్గర నుంచి, హీరో హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మొత్తం ట్రెండీగా కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు చూడండి ఉంటుంది. సందీప్ అన్న కూడా బయట డిఫరెంట్గా కనిపిస్తాడు. ఒకసారి ఇట్లా గడ్డం పెట్టుకుంటాడు, ఒకసారి ఫుల్ గడ్డం పెడతాడు, ఒకసారి పిలికేస్తాడు. సో ఇది అంటే ఆయన రియల్ లైఫ్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుండో, ఆయన ఎంగేజ్లో కావచ్చు, కాలేజ్ డేస్లో కావచ్చు, లేకపోతే ఆయన చూసిన ఇన్సిడెంట్లు కావచ్చు, ఆయన చూసిన సినిమాలు కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, బట్ ఆయన క్రియేటివిటీ మాత్రం ఆయనదే. సందీప్ అన్న క్రియేటివిటీని ఇంకా ఏ రేంజ్లో వాడుకోవాలన్నది ఇంకా ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది మనకి ఏ రేంజ్లో వాడింది ప్రభాస్ అన్నని. సందీప్ అన్న క్రియేటివిటీని ప్రభాస్ అన్న ఎట్లా వాడిందో, ప్రభాస్ అన్నకు ఉన్న మాసు, ఆ హైటు, ఆ కటౌట్ని సందీప్ అన్న ఎట్లా వాడింది అన్నది సినిమా రిలీజ్ అయినాక మనందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం సందీప్ అన్న నీకు ప్రత్యేక వాళ్ళ గుండెలు అయితే గుడి అయితే కట్టుకుంటారు ఖచ్చితంగా. ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ గుండెలలా ఖచ్చితంగా గుడి కడతారు సందీప్ అన్నకి. ఆ డైలాగ్లే కావచ్చు, ఆ యాక్షన్ సీన్సే కావచ్చు, బోల్డ్ సీన్లే కావచ్చు, ఏదైనా సరే. అంటే ప్రభాస్ అన్న ఎక్స్పెరిమెంట్లు చేయడంలో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ అన్న హెవీగా ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు. రెగ్యులర్ జోనల్ సినిమాలు తీయాలంటే ప్రభాస్ అన్న ఎప్పుడేట్గా తీసి ఒక కమర్షియల్ హీరోగా ఎప్పుడో వేరే స్థాయికి ఒక ఇది ఉంటుండే. బట్ ప్రభాస్ అన్న అట్లా కాదు. హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా కొత్త నా ఆడియన్స్కి, నా ఫ్యాన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి, కొత్త డెలివరీ చేయాలన్న కాన్సెప్ట్తో ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి ఈ రేంజ్ పాపులారిటీ ఇండియాలో నంబర్ 1 స్టార్ అంటే మీరు అర్థం చేసుకోండి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.